హలో ఎవరివన్, జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం టూర్ ఇప్పుడు హై టెన్షన్గా మారిందనే చెప్పాలి. అలానే డిఎస్పీ గారు సో ఏదైనా తేడా వస్తే తాట తీస్తా అన్నట్లు కూడా కామెంట్లు చేశారు. సో ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి శేషరావు గారు ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, డీజీపీ గారు ఈ రేంజ్లో వార్నింగ్ ఇవ్వటం సో ఎలా చూడొచ్చు? అంత స్థాయిలో వార్నింగ్ డీజీపీ గుప్తా గారు ఇచ్చారంటే ఆలోచించాలి. ఎందుకంటే జనరల్గా ఆయన సౌమ్యుడు, ఆయన ఎప్పుడు కూడా అంత అగ్రెసివ్గా మాట్లాడరు. ఆయన ఎక్కువ చేస్తే తీసుకొచ్చి లోపలేస్తాము, జీరో టాలరెన్స్ అనేది ఉండాలి, అదర్వైజ్ తీసుకెళ్ళి లోపలేస్తాము, ఆల్ ఆఫ్ సడన్గా ఆ టూర్ని రద్దు చేస్తాము అని చెప్పారు. ఆ స్థాయిలో ఆయన అనౌన్స్మెంట్ చేశారు. ఎందుకు చేశారు? అందుట్లో డీజీపీ గుప్తా గారు తొందరగా రియాక్ట్ గారు. మనం ఎన్నికలప్పటి నుంచి చూస్తున్నాం, మనం 2024 ఎన్నికలప్పుడు కూడా ఆయనే ఉన్నారు. సో అలాంటి గుప్తా గారు అంత సీరియస్గా అంత తీవ్రంగా హెచ్చరించారు అని అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎలా ఉండి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి టూర్ మీద? అంటే ఏదో చేయబోతున్నారు, ఏదో చేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక రిపోర్టు ఇంటెలిజెన్స్ నుంచి పోలీసు వర్గానికి అందింది. ఎలాంటి సిచ్యువేషన్ ఉండే అవకాశం ఉందని అంటే కరూన్ అనేటువంటి ప్రాంతాల్లో విజయ్ తమిళనాడులో మీటింగ్ పెడితే కరూన్ అనే ప్రాంతంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో సుమారుగా 41 మంది చనిపోయారు. కరూన్ లాంటి సిచ్యువేషన్స్ రిపీట్ కాకుండా ఉండటానికి, అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎస్పీ నర్సీపట్నం ఎస్పీ తుక్రీన్ సిన్హా ఆయన చెప్పారు. అలాగే విశాఖ సిపి శంఖభద్ర బాగ్చి ఆయన చాలా క్లియర్గా ఏం చెప్పారు, విశాఖలో అంతర్జాతీయ క్రికెట్ జరుగుతుంది మహిళలది, అక్కడ శాంతి భద్రతలో సమస్య క్రియేట్ చేస్తే కుదరదు అని చెప్పి 30 యాక్ట్ని అమలు చేస్తున్నారు పోలీసులు. 30 యాక్ట్ అంటే నీకు ఎక్కడ కూడా ఊరేగింపులు ఉండకూడదు, ఎక్కడ ర్యాలీలు ఉండకూడదు, ఎక్కడ కూడా బాణాసంచాలు కాల్చకూడదు. ఇలాంటివి 30 యాక్ట్లో ఉంటాయి. ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కానీ భావోద్వేగ సిచ్యువేషన్ కానీ క్రియేట్ చేయకూడదు. ఒకవేళ క్రియేట్ చేస్తే అది పోలీస్ యాక్ట్ 30కి విరుద్ధం. అప్పుడు డెఫినెట్గా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. ఇదే విషయాన్ని చెప్పారు. ఇదే విషయం చెప్పి జీరో టాలరెన్స్ ఉండాలని చెప్పి డీజీపీ గారు ఫుల్ పవర్స్ ఇచ్చేసారు ఎస్పీలకి కమిషనర్కి అందరికీ ఇచ్చేసారు. ఓకే, ఎక్కడ కూడా ట్రాఫిక్ ప్రాబ్లం కానీ లేదా గందరగోళ పరిస్థితులు కానీ ఏమి ఉండటానికి లేదు అని చెప్పి. యాక్చువల్గా నర్సీపట్నం ఎస్పీ ఏం చెప్పాడంటే, మీరు వైజాగ్ నుంచి నర్సీపట్నంలో ఉండేటువంటి మెడికల్ కాలేజీకి, నర్సీపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉండేటువంటి మెడికల్ కాలేజీకి మీరు హెలికాప్టర్లో వెళ్ళండి అని చెప్పారు. కానీ హెలికాప్టర్లో వెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒప్పుకోలే. మేము రోడ్డు మార్గం ద్వారా వెళ్ళాలి అని చెప్పారు. మీరు బల ప్రదర్శన చేయటానికి అంగీకరించమని చెప్పి పోలీసులు చెప్పారు. సార్, ఈ రోడ్ షోలు సాధారణంగా ఈ బల ప్రదర్శన కోసమే చేస్తున్నారంటే ఏమంటారు సార్? అది బల ప్రదర్శన కోసం అనేది జగన్మోహన్ రెడ్డి గారు టూర్ చూసి అర్థమవుతుంది. అందుకే పోలీసులు ప్రత్యేకించి డీజీపీ గారు ఒకటే చెప్పారు, రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసుకోండి, మేము భద్రత కల్పిస్తాం, కానీ మీరు బల ప్రదర్శన కోసం ప్రజల్ని తీసుకురావటం లేదంటే క్యాడర్ని తీసుకొచ్చి గందరగోళం సృష్టించడం చేస్తే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకోబడును అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. 18 కండిషన్స్ పెట్టారు. ఈ 18 కండిషన్స్లో ప్రధానమైన కండిషన్ ఏంటంటే మీరు హెలికాప్టర్లు వెళ్ళమంటే మీరు నిరాకరించారు. ఓకే, మీరు రాజకీయపరమైనటువంటి ఇష్యూస్ కాబట్టి రాజకీయపరంగా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎవరినైనా పరామర్శించు, ఎక్కడికైనా సందర్శించవచ్చు, కానీ అక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగానే మీరు నడుచుకోవాలి అని చెప్పి ఒక రూట్ మ్యాప్ని ఇచ్చారు. ఈ పర్టికులర్ రూట్లోనే మీరు వెళ్ళాలి, ఈ పర్టికులర్ రూట్ కాకుండా మీరు వెళ్తే అక్కడికక్కడే మీ పర్యటన రద్దు చేసి వెనక్కి పంపిస్తాం అని చెప్పి ముందే వార్నింగ్ ఇచ్చారు. నెంబర్ 1. నెంబర్ 2, మీ లీడర్స్, లోకల్గా ఉండేటువంటి లీడర్స్ ఎవరైనా సరే క్యాడర్ని సమీకరించడం లేదంటే ప్రజలను తరలించడం వాహనాల ద్వారా చేస్తే అది కూడా నేరమే. సో ఇలా ఒక 18 కండిషన్స్ పెట్టారు. తర్వాత ఊరేగింపులు ఉండకూడదు, ర్యాలీలు ఉండకూడదు, ఒక కాన్వాయ్లో 10 వెహికల్స్ కన్నా ఎక్కువ మించి ఉండడానికి లేదు. ఇలాంటి కండిషన్స్ పెట్టారు. ఇలా కండిషన్స్ పెట్టడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు
24 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రీసెంట్గా జరిగినటువంటి పర్యటనలు మనం ఒక్కసారి రివ్యూ చేసుకుంటే కనుక తెనాలి ఒకసారి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో తెలుసు. పొదిలో ఒకసారి వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో తెలుసు. అలాగే నెల్లూరు వెళ్ళారు, అక్కడ ఏం జరిగిందో తెలుసు. అలాగే పల్నాడు ఏరియా అక్కడికి వెళ్ళారు, ఎక్కడికి నర్సరావుపేట, అక్కడ ఏం జరిగిందో తెలుసు. ఒక అతను కాన్వాయ్ కింద పడి చనిపోయాడు. సో ఈ పరిస్థితుల దృష్ట్యా కావాలని వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనాన్ని తరలించి క్యాడర్ని తీసుకొచ్చి హడావుడి చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఈ నిబంధనలన్నీ పెట్టారు. ఓకే, ఈ నిబంధనలు పెట్టి శాంతి భద్రతలకు భంగం కలగకుండా మీరు ఎలాంటి రాజకీయ పర్యటనైనా చేసుకోండి, అంతే తప్ప ఈ కండిషన్స్కి లోబడి చేస్తే ఓకే, మీరు దాన్ని అతిక్రమించి చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశారు. సరే, ఇప్పుడు పోలీసులు కూడా ఇప్పుడు ఉదయం నుంచి కూడా ఆయన ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీ జరుగుతున్నటువంటి క్రమంలో పోలీసులు కూడా శాంతి భద్రతలో భంగం కలగకుండా వాళ్ళు కూడా వెంట వస్తూ ఉన్నారు. అలాగే కాన్వాయ్ కూడా పోలీసులు చెప్పిన దానికన్నా ఎక్కువ మంది ర్యాలీ అవుతున్నారు. అయినప్పుడు కూడా చేసుకొని ఆయన ర్యాలీ చేసుకొని అనేటువంటి యాంగిల్లో వదిలిపెట్టేశారు పోలీసులు కూడా. కాకపోతే గందరగోళం సృష్టించకుండా ఉంటే చాలు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. బట్ డీజీపీ గారు ఒకసారి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అలాగే కొంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అలాగే పార్టీకి సంబంధించిన రౌడీ షీటర్స్ కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళ లిస్టు ఆల్రెడీ పోలీసుల దగ్గర ఉంటుంది. వాళ్ళందరినీ నిఘా పెట్టారు. నిఘా పెట్టి డ్రోన్స్ ద్వారా షూట్ చేస్తున్నారు ఎక్కడ ఏం జరుగుతుందని. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అది క్రియేట్ చేసి దాన్ని కూటమి ప్రభుత్వం మీద వేస్తున్నారు. నర్సరావుపేట అదే జరిగింది. నర్సరావుపేటలో అతన్ని కాన్వాయ్ మీద నుంచి తొక్కుంటూ వెళ్ళిపోయి అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ చేసి కూటమి ప్రభుత్వం ప్రచారం చేసిందని చెప్పారు. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే వాని కాన్వాయ్ కింద పడి చనిపోయాడని తెలిసిన తర్వాత ఆ కాన్వాయ్కి సంబంధించిన వెహికల్ సీజ్ చేశారు కదా. సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి డ్రోన్ తోటి నిఘా పెట్టారు. ఎవరెవరు అసాంఘిక శక్తులు ఉన్నారు, అసాంఘిక శక్తులు జొరబడుతున్నారా, తరలిస్తున్నారా, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి ఎంతమందిని తరలిస్తున్నారు ఇవన్నీ కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారి టూర్కి జనం వచ్చారా అని అంటే మనకు ఒక 50 మంది 100 మంది పబ్లిక్ వచ్చినా కానీ కెమెరా మనం క్లోజప్లో పెట్టినప్పుడు డెఫినెట్గా ఉన్నట్టు కనపడుతుంది. సార్, అక్కడ ఇప్పుడు వచ్చిన క్రౌడ్ అంతా ఎట్లా ఉంది సార్? పర్యటన ఏ విధంగా నడుస్తుంది? ఇప్పుడు ఆ క్రౌడ్ అంటే అదే చెప్పేది. క్రౌడ్ అంటే స్వచ్ఛందంగా వచ్చారా, వాళ్ళు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారా అనేది. ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా డబ్బులు ఇవ్వకుండా జనం వచ్చేటువంటి పరిస్థితి ఉందా? అది లేదు. ఏ రాజకీయ నాయకుడికి ఎవరికైనా, జగనే కాదు ఎవరికైనా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకి రావడానికి ట్రాన్స్పోర్ట్ పెట్టకుండా ఎవరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి తరలించడం అనేది మామూలే. తరలించారు, అక్కడికి వచ్చే 100, 200, 300 లేకపోతే 1000 మందో వాళ్ళు కెమెరా పెట్టి చూపిస్తే కనుక క్లోజ్లో పెట్టి చూపిస్తే ఎక్కువ మంది వచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి దాన్ని కొంచెం మిక్సింగ్ చేస్తే ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. లేదంటే పాత విజువల్స్, ఇప్పుడు విజయ్కు చెన్నైలో తమిళనాడులో విజయ్ పెట్టినప్పుడు కరూన్లో సబ్ పెట్టినప్పుడు అక్కడ కిక్కిరిసిపోయారు. ఆ విజువల్స్ కూడా ఇక్కడ మిక్స్ చేసుకోవచ్చు. గతంలో చేసినారు కదా, గతంలో చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఇప్పుడు చేశారని నేను అంటలేదు, కానీ గతంలో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభల్లో చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయట పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి తెలుగుదేశం వాళ్ళు బయట పెట్టారు. సో కాబట్టి ఇవన్నీ కూడా టీవీల్లో చూసి జనం విపరీతంగా వచ్చేసారు, స్పందన వచ్చింది అని చెప్పేసి మనం ఒక నిర్ధారణకు రావడానికి అవకాశం లేదు. ఓకే, కాకపోతే పోలీసులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటంటే అక్కడ శాంతి భద్రతలు అవన్నీ కూడా కొంత జాగ్రత్తగా చూసుకోవాలి, కొంతమంది అసాంఘిక శక్తులు జొరబడే అవకాశం ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్న కారణంగానే డీజీపీ గారు అంత తీవ్రంగా రియాక్ట్ అయిపోయి కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి హెచ్చరించారు. అంత హెచ్చరించారంటే సంథింగ్ అక్కడ ఏదో జరగబోతుంది అనేది పోలీసులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఎందుకంటే మన ఎలక్షన్ సమయంలో మనం చూసాం, గులకరాయికి సంబంధించిన ఎపిసోడ్ చూసాం. ఇప్పుడు ఆ గులకరాయికి సంబంధించిన ఎపిసోడ్ ఏమైంది ఆల్రెడీ తెలుసు. అలాగే కోడికత్తి కేసు, అది ఏంటి అనేది తెలుసు ప్రజలకి. సో పోలీసులకు కూడా అంతకన్నా అవగాహన ఉంటుంది.
సో కాబట్టి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం చేస్తారనే దాని మీద మాత్రం కీన్ అబ్జర్వ్ చేస్తున్నారు పోలీసులు. ఏమాత్రం అక్కడ తేడా వస్తే మాత్రం డెఫినెట్గా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే ఇప్పటివరకు అయితే యాజ్ ఆఫ్ నౌ ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా రోడ్ షో అయితే నడుస్తుంది. స్పందన ఉందా లేదా అని అంటే మనం టీవీలను చూసి చెప్పడానికి లేదు. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అయితే కొంత అసాంఘిక శక్తుల యొక్క ప్రభావం కొంత ఉండే అవకాశం ఉంది అనేది ఉంది. దానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.